6 అలవాట్లు నేర్చుకుంటే చాలు, అందరికీ మీరు నచ్చేస్తారు. ఏంటో తెలుసా? నచ్చాలని రూల్ ఏమీ లేదు. ఎవరి ఆలోచన విధానం వారిది. ఎవరి వైఖరి వారిది. అయితే అలా అని ఎవడైతే నాకేంటి అనే స్థాయిలో మీరు అగ్రెసివ్గా ఉంటే మాత్రం అసలు ఎవరికీ నచ్చకుండా పోతారు. మీరు పట్టించుకోకపోతే పరవాలేదు. కానీ పట్టించుకోవడం మొదలు పెడితే మాత్రం ఇది మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. ఎవరూ మిమ్మల్ని ఇష్టపడడం లేదన్న విషయానికి ఆత్మన్యూనతకు దారి తీస్తుంది. ఇన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా ఓ 6 అలవాట్లు నేర్చుకుంటే చాలు. అందరికీ మీరు నచ్చేస్తారు. మాట నిలబెట్టుకోవడం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట ఇచ్చేస్తారు. తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటారు. ఆ మాట మీద నిలబడరు. దీనివల్ల మీ పట్ల గౌరవం తగ్గిపోతుంది. మీ మాటకు విలువ లేకుండా పోతుంది. నమ్మకం అనేది మాటలతో వచ్చేది కాదు, చేతల్లో చూపించేది. అందుకే కేవలం మాటలకే పరిమితం చేయకుండా చెప్పిందేదో చేసి చూపించాలి. ఆఫీస్ పరంగా చూస్తే ఓ టాస్క్ ఫలానా టైంలోగా పూర్తి చేస్తానని చెప్పి పదేపదే దాట వేస్తూ వచ్చారంటే మీ పైవారికి మీపైన తెలియకుండానే ఓ నెగటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రొఫెషనలిజం దెబ్బ తింటుంది. మీరు ఇచ్చింది చిన్న మాటైనా సరే నిలబెట్టుకోడానికి ప్రయత్నించండి. మీకంటూ కొన్ని విలువలు పెట్టుకుని వాటిని పాటించండి. ఇలా చేయడం వల్ల మీపైన అందరికీ గౌరవం, అభిమానం పెరుగుతాయి. తప్పులు ఒప్పుకోండి. తప్పులు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పు చేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే మీరేంటో చెబుతుంది. ఫలానా తప్పు జరగడానికి కారణాలు ఏవైనా కావచ్చు, హుందాగా దాన్ని అంగీకరించాలి. అలా కాకుండా వేరే వాళ్లపైన నెట్టేందుకు ప్రయత్నించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. రకరకాల కథలు అల్లి మీ బాధ్యతల నుంచి మీరు తప్పించుకోవాలని చూడడమూ సరికాదు. తప్పు జరిగినప్పుడు అందుకు పూర్తి బాధ్యత వహిస్తూ ఒప్పుకుంటే మీపైన అభిమానం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు. అందుకే ఏం జరిగినా సరే హుందాగా తప్పు ఒప్పుకోండి. తర్వాత సంగతి తర్వాత. క్రెడిట్ మీరే తీసుకోకండి. ఆఫీస్లో ఏదైనా ఓ పని అనుకున్న టైంలో పూర్తి చేశారనుకుందాం. లేదా ఇంకేదో గొప్ప అచీవ్మెంట్ చేశారని అనుకుందాం. ఇది ఎలా సాధ్యమైందన్నది గమనించుకోవాలి. అందరూ కలిపి పని చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఒంటరిగా ప్రయత్నించినప్పటికీ ఎంతో కొంత వేరే వారి సాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయానికి గుర్తుంచుకోవాలి. అంతా నేనే చేశాను, నా వల్లే ఇది సాధ్యమైందని అనుకోవద్దు. ఇలా అయితే తర్వాత మీకు సాయం అందించడాని ఏ ఒక్కరూ ముందుకు రారు. మీకు సాయం చేసిన వారందరికీ క్రెడిట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇదంతా మీ వల్లే సాధ్యమైందని ఫలానా వ్యక్తులతో తప్పకుండా చెప్పాలి. అప్పుడే మీపై గౌరవం పెరుగుతుంది. టైంని గౌరవించండి. అందరికీ టైం అనేది ముఖ్యమైన పెట్టుబడి. ప్రతి ఒక్కరూ ఆచితూచి టైం స్పెండ్ చేయాలనే ప్రయత్నిస్తారు. కేవలం మీ సమయం మాత్రమే విలువైందని, మిగతా వాళ్లకి టైంతో పని లేదని అనుకోవద్దు. ఈ ఆలోచనా విధానం మిమ్మల్ని అందరికీ దూరం చేస్తుంది. ఓ మీటింగ్ షెడ్యూల్ చేస్తే ఎంతకన్నా ముందే వచ్చి ఉండండి. ఆన్లైన్ మీటింగ్ అయినా సరే ముందుగానే అందుబాటులో ఉండాలి. అనుకున్న సమయానికి మీటింగ్ పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల ఎవరి సమయమూ వృధా కాదు. అందరి సమయానికి మీరు విలువ ఇస్తే మీకు విలువ పెరుగుతుందన్న విషయానికి గుర్తుంచుకోవాలి. హద్దులు పెట్టండి. మీకు నష్టం కలిగించే పని ఏదైనా సరే మొహమాటానికి పోయి ఎస్ చెప్పవద్దు అంటారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. ఫలానా పని చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది ఆలోచించుకోవాలి. మీ ప్రయారిటీస్ని మీరే ఎంచుకోవాలి. నో చెప్పలేక అలా ప్రతి పని చేసుకుంటూ పోతే చివరకు ఒత్తిడి పెరుగుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రస్తుతానికి నేను ఈ పని చేయలేను, నేను ఈ పని ఇలా చేయలేను లాంటి డైలాగ్స్ కొన్ని పరిస్థితుల్లో తప్పకుండా వాడాలి. అంటే మీకు మీరుగా కొన్ని హద్దులు పెట్టుకోవాలి. వాటిని దాటి రావాలని ప్రయత్నిస్తే సింపుల్గా నో చెప్పాలి. ఫీడ్బ్యాక్ సరిగ్గా ఇవ్వండి. ఎవరైనా ఓ పని చేసినప్పుడు అందుకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుందని అనుకుందాం. అప్పుడు ఎదుటివారు హర్ట్ అయ్యే విధంగా అది ఉండకూడదు. బాగుంది, బాలేదు అని చెప్పడం కాదు. దాన్ని సరైన పద్ధతిలో వివరించగలగాలి. అదే సమయంలో సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఇది ఇలా చేస్తే ఇంకా బాగుండేదేమో అనే విధంగా సానుకూల ధోరణిలోనే సలహాలు ఇవ్వాలి. దీనివల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి
షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.